ఓం నమ శివాయ ఛానల్ కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025వ సంవత్సరం అక్టోబర్ 23వ తేదీ గురువారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఎలా ఉన్నాయి? ఈ రోజు మీ చిరకాల స్వప్నాన్ని మీరు నిజం చేసుకుంటారు. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తారు. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం అక్టోబర్ 23వ తేదీ గురువారం రోజు కుంభరాశి వారికి విశ్వం ప్రత్యేకంగా చిరునవ్వులు చిందించే అవకాశాన్ని ఇవ్వబోతుంది. ఎప్పటి నుంచో మీరు కలలో చూసినటువంటి, ఎన్నో రోజులుగా మనసులో దాచుకున్నటువంటి ఒక కళ ఈ రోజు రూపం దాల్చబోతుంది. ఇది కేవలం ఒక కళ మాత్రమే కాదు, ఇది మీ జీవితంలో ఒక కీలక మలుపు. మీ కృషి ఫలించే రోజు. మీకు దైవ ఆశీర్వాదం సాక్షాత్కారం అయ్యే సమయం. ఈ గురువారం ఉదయం మొదటి కిరణం మీ జీవితంలో ఒక కొత్త ఆశ, కొత్త స్ఫూర్తి, కొత్త మార్గాన్ని తెరుస్తుంది. మీరు చేసిన ప్రయత్నాలు, మీరు పడిన కష్టం, మీరు ఇచ్చిన వాగ్దానాలు ఇవన్నీ కలిసి వచ్చి ఒక గొప్ప ఫలితాన్ని మీకు ఇస్తాయి. అయితే ఉదయం 5:30 నుండి 9 గంటల వరకు దైవ ఆశీస్సులు సమయం. ఉదయం లేవగానే ఆకాశం వైపు చూడండి. ఈరోజు సూర్యుడు కుంభరాశి వారికి ప్రత్యేకమైన కాంతిని ప్రసాదిస్తున్నాడు. బుధుడు మీ మాటలకు శక్తిని ఇస్తున్నాడు. గురుడు మీకు మార్గదర్శకత్వం ఇస్తున్నాడు. శుక్రుడు మీ మనసుకు ఆనందాన్ని ఇస్తున్నాడు. ఈ సమయంలో మీరు ఆరాధన చేస్తే లేదా ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది జీవితాంతం మిమ్మల్ని విజయవంతులను చేస్తుంది. మీరు ఎప్పటి నుంచో చేయాలి అనుకున్నటువంటి పని ఈరోజు మీరు ప్రారంభించండి. అయితే కుంభరాశి వారు కలలు కనేవారు, కానీ కలలు గాలిలో కాదు, వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. మీరు ఎప్పటి నుంచో కోరుకున్న ఉద్యోగం కావచ్చు, విద్యలో విజయం కావచ్చు, కుటుంబంలో శాంతి కావచ్చు, లేక ఎవరో ప్రత్యేక వ్యక్తి మీ జీవితంలోకి రావడం కావచ్చు, ఈరోజు ఆ కళ నిజమవుతుంది. ఇది ఆధ్యాత్మికంగా కూడా బలమైన రోజు. చంద్రుడు మీ ఆత్మలోని కోరికలతో జతకట్టబోతున్నాడు. మీరు ఈరోజు నేను సాధించగలుగుతాను అని నమ్మితే విశ్వం మీకు దాన్ని అందిస్తుంది. ఇక మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు చూస్తే విజయ సమయం. ఈ సమయంలో మీరు చేసే పని అత్యంత ఫలప్రదంగా ఉంటుంది. మీరు మాట్లాడే మాటలు ఇతరుల హృదయాలను తాకుతాయి. మీ ఆత్మవిశ్వాసం, మీ చిరునవ్వు, మీ శాంత స్వభావం ఇతరులను ఆకర్షిస్తాయి. వాణిజ్యంలో ఉన్నవారికి కొత్త ఒప్పందాలు వస్తాయి. ఉద్యోగస్తులకి ఉన్నతాధికారుల ప్రశంసలు లభిస్తాయి. విద్యార్థులకి సరికొత్త ఆలోచనల ప్రవాహం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఈ మధ్యాహ్నంలో మీరు ఎదురు చూస్తున్న వార్త ఒకటి వస్తుంది. ఫోన్ కాల్ రూపంలో, మెసేజ్ రూపంలో లేదా సమావేశం రూపంలో. ఆ సమాచారం మీ జీవితాన్ని మార్చబోతుంది. ఇక సాయంత్రం 5 గంటల తర్వాత చూస్తే కనుక భావోద్వేగాల ప్రవాహం. సాయంత్రం సమయంలో మీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి. మీరు గతంలో ఎదుర్కొన్న సమస్యలను వెనక్కి చూసి ఇంతవరకు ఎలా వచ్చాను అని మీరు ఆశ్చర్యపడతారు. చిన్నగా బయటకు వెళ్ళి కాసేపు బయట గాలికి తిరగండి. సూర్యాస్తమయాన్ని చూడండి. ఈ సాయంత్రం మీకు ఒక మాంత్రిక సమయం లాంటిది. మీ అంతరంగం మీకు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తుంది. ఇదే సరైన దారి అని మీ అంతరంగం మీకు చెబుతుంది. ఇక ప్రేమలో ఉన్న కుంభరాశి వారు ఈరోజు తమ భావాలను స్పష్టంగా చెప్పే అవకాశాన్ని పొందుకుంటారు. మీరు ఎప్పటి నుంచో చెప్పాలి అనుకున్నటువంటి మాటలను ఈరోజు చెప్పండి. సమాధానం మీకు సానుకూలంగానే ఉంటుంది. ఒంటరిగా ఉన్నవారికి ఒక కొత్త వ్యక్తి పరిచయం రూపంలో ఆత్మసఖి వారి యొక్క జీవితంలోకి ప్రవేశిస్తారు. కుటుంబ జీవితంలో అనుకోని సంతోషం, ఒక పాత విభేదం పరిష్కారం అవుతుంది. ఇక ఆర్థిక పరిస్థితిని గమనిస్తే కనుక ఈరోజు ఆర్థికంగా కూడా బలమైన రోజు. చిన్న పెట్టుబడి పెద్ద లాభాన్ని ఇస్తుంది. మీరు చేసిన సేవింగ్స్ ఇప్పుడు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి.
ఎవరో మీకు సహాయం చేయబోతున్నారు. బంధువు కానీ, స్నేహితులు కానీ, లేక పై అధికారి కానీ వారు మీకు సహాయం చేయబోతున్నారు. కొత్త ఆదాయం ప్రవేశిస్తుంది. చూశారు కదండీ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.